పొగాకు రైతులను ఆదుకోవాలి అంటూ జాతీయ రహదారి దిగ్బంధనం, 25 నిమిషాలు స్తంభించిన ట్రాఫిక్, ఆందోళనకారుల అరెస్ట్. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతులు కదం తొక్కారు. తమ గోడును ప్రభుత్వానికి వినిపించేందుకు జాతీయ రహదారినే వేదికగా మార్చారు. త్రావుగుంట వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రైతులు, రైతు సంఘాల నాయకులు భారీగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతులను ఆదుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు రెండు వైపులా రోడ్డుపై బైఠాయించడంతో ఒంగోలు త్రావుగుంట మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. ఆందోళన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ట్రాక్టర్లు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు భారీ వాహనాలు అడ్డుగా నిలిచినా వెంటనే తొలగించేలా 4 క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రైవేటు బస్సులను కూడా సిద్ధంగా ఉంచారు. ఉదయం 11 గంటలకు రైతు సంఘాల నాయకులు, రైతులు జాతీయ రహదారిపై బైఠాయించగా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో 11 గంటల 26 నిమిషాలకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన విరమించాలని రైతు సంఘాల నాయకులతో పోలీసులు చర్చించినా రైతులు మాత్రం తమ డిమాండ్లపై పట్టు విడవలేదు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిందే, సమస్యలకు పరిష్కారం చూపాల్సిందే అంటూ రైతులు, రైతు సంఘాల నాయకులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది రైతులు, రైతు సంఘాల నాయకులు పోలీసులను ప్రతిఘటించడంతో వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. సుమారు 25 నిమిషాల పాటు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళన అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. ఈ రాస్తారోకోలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య, రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు ఎస్ లలిత కుమారి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోడూరి నాంచార్లు తదితరులు పాల్గొని రైతు సమస్యలపై ప్రసంగించారు. కొన్ని వందలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయండి చెప్పి పొగాకు కంపెనీలకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాలు మనం కార్యక్రమం పెట్టిన ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ దానికి తోడు ఈ సంవత్సరం నష్టాలు వస్తే రైతులు పట్టుకోవాలన్నా వస్తువులు ఆత్మహత్య చేసుకున్నా పొరపాటు ఈ బాధ్యత ప్రభుత్వాన్ని, ఈ పాపం ప్రభుత్వాన్ని ముక్కుబడి ప్రకటనలో ముక్కుబడి పనులు కాకుండా రైతులు ఉపయోగపడే పద్ధతుల్లో డబ్బులు కేటాయించి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం వచ్చే మీ అందరికీ మరొకసారి రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు డిఎన్ స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గత 100 రోజుల నుంచి పొలాల రైతుల సమస్యల పరిష్కారం కోసం రెస్టారెంట్ తరఫున అందరికీ మాట్లాడతారు. 1000 కోట్ల రూపాయలు పొగాకు కొనుగోలుకో, పొగాకు కొనుగోలుకు 1000 కోట్ల రూపాయలు, పొగాకు కొనుగోలుకు 1000 కోట్ల రూపాయలు. అందులోనే పొగాకు రైతుల ఐక్యత, పొగాకు రైతుల ఐక్యత. బోనస్ వద్దు, వద్దు బోనస్, వద్దు వద్దు బోనస్, వద్దు వద్దు బోనస్. పొగాకు కొనుగోలుకు 1000 కోట్ల
రూపాయలు, పొగాకు రైతు 1000 కోట్ల రూపాయలు. వర్ధిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, పొగాకు రైతుల ఐక్యత. రైతాంగం ప్రతిపెట్టింది. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రమంతా వస్తారనేటువంటి అర్థమైనటువంటి అర్థం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, రైతుల ఉచితంగా బియ్యం ఇస్తామంటున్నారు 240 రూపాయలు. 1000 కోట్లు రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. వెనక నుంచి చెప్తారు ఒకటి దీని రోడ్డు 1000 కోట్ల రూపాయల పొగాకు కొనుగోలుకు. అందరూ కూర్చోండి, అసలు కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోవాలి. కేటాయించాలి 1000 కోట్ల రూపాయలు. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అరవింద్ సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తి కేంద్ర కేబినెట్ లో మంత్రివర్గ ఉప్పులు అలాగే డబ్బులు లేనప్పుడు అప్పులు తెచ్చి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఆరోగ్య నమూనాలకు తగినట్టుగా మన దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులని మనడు 2025లో ఈ పద్దు ఇంకా ఎక్కువైంది. దౌర్భాగ్య స్థితిని 8 సంవత్సరాలు నిద్రపోయాడు ప్రధానమంత్రి. ఇవాళ మళ్ళీ వాణిజ్య మంత్రి, ఆర్థిక మంత్రి కేటాయించాలి, ఆదుకోవాలి పొగాకు రైతులను, ఆదుకోవాలి పొగాకు రైతులను, ఆదుకోవాలి పొగాకు రైతులను, ఆదుకోవాలి పొగాకు రైతులను. ఉంటుంది పర్లేదు. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కాకపోతే ఆధ్వర్యంలో కొనుగోళ్లు కేటాయించాలి. 1000 కోట్లు వెంటనే, 1000 కోట్లు వెంటనే కేటాయించి కొనుగోళ్లు ప్రారంభించాలి. వర్ధిల్లాలి రైతుల ఐక్యత.
మరి రైతు సోదరులారా మీరు ఆలోచించండి. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా విజయ మౌల్య 20 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇతర దేశానికి వెళ్ళారు. అటువంటి అప్పులు మొత్తం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కానీ కేటాయించమని చెప్పని రైతుని అడుగుతూ ఉంటే మరి దేశానికి అన్నం పెట్టే రైతు ఈ రోజు రోడ్డు మీద వచ్చి నాకు నీ కోట్లు కేటాయించమని అడుగుతూ ఉంటే కనీసం మరి ప్రభుత్వం రైతు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అందుకని రైతు సోదరులను అలా కూర్చోవాలి. రైతులు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursingHome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.